ఇలాంటి కూడా పనులు చేస్తున్నారు ఏంటమ్మా అంటే అది వేరే ఇది వేరే. షూటింగ్ స్పాటు మీరు పక్కన ఉన్నారు అంటే చాలా జాలీగా హ్యాపీగా గడిచిపోతూ ఉంటుంది. రియల్ లైఫ్ వేరు, రియల్ లైఫ్ వేరు. అందులో ఒకే ఒక స్పెల్లింగే రాంగ్ మారింది అంతే. ఇది REEL అది REAL అంతే, మధ్యలో EA అంతే, తేడా లేదు. బట్ రెండు చోట్ల ఉండేది మనమే కాబట్టి మళ్ళీ మన స్వభావం ఏదైతే ఉంటుందో దాన్ని పోగొట్టుకోవద్దు, దాన్ని ఎక్కడున్నా అలాగే కంటిన్యూ చేయాలి. ఇంత హ్యాపీగా ఇంత జోవియల్గా కనిపిస్తున్నటువంటి సుధమ్మ గారు ఇంటర్వ్యూలు ఇవ్వడానికి హెసిటేట్ చేస్తున్నారు. చాలా కాలం పట్టింది, మాకు కూడా 1 year పట్టింది. యాక్చువల్గా ఏం జరుగుతోంది, ఎందుకని మీరు ఇలా ఆ కెమెరా అంటే ఓకే, ఆ తర్వాత అక్కడ ఏడుస్తారు, ఏమైనా చేస్తారు, పక్కకు వచ్చి నవ్వుతూ ఉంటారు, అందరినీ నవ్విస్తుంటారు. ఈ కెమెరా అంటే ఎందుకు భయపడుతున్నారు మీరు? అది పెద్ద కెమెరా, ఇది చిన్న కెమెరా, అంతే వ్యత్యాసం. చిన్న కెమెరాని భయపెడతా మిమ్మల్ని? అలాగేం కదా, జోక్స్ అది జస్ట్ కిడ్డింగ్ అంతే. అలాగేం కదమ్మా, కొని తప్పుగా అనుకోవద్దు. కొంతమంది ఏంటంటే లేనిపోని క్రియేట్ చేస్తున్నారు, కొన్ని విషయాల్లో అవాయిడ్ చేయాల్సింది వస్తుంది, కావాలని చెయ్యట్లేదు. అంటే ఒకటి టైం దొరక్క, మన ప్రాబ్లమ్స్ని బట్టి, మన వర్క్ని బట్టి ఇవన్నీ ఉన్నప్పటికీ వాళ్ళకి స్పెండ్ చేయడానికి మళ్ళీ రిపీట్ అవుతుంది ఇది కదా. తెలిసిన విషయాన్నే మళ్ళీ మళ్ళీ మళ్ళీ, ఇప్పుడు ఒకరోజు పెసరట్టు తింటాం, మరునాడు ఉప్మా తింటాం, మరునాడు ఇడ్లీ తింటాం. ఒకే పెసరట్టు 2 రోజులు తినొచ్చు, 3 రోజులు తినొచ్చు. తిరిగి తిరిగి అదే చెప్పగలిగితే ఇంకేముంటుంది, ఏముండదు కదా. అదొకటి మెయిన్ రీజన్ ఏంటంటే, తప్పుగా అనుకోవద్దు, ఐఎమ్ సో సారీ టు టెల్ యూ, లేనిపోని కాంట్రవర్షియల్ వస్తుంది. ఇందాక మన సోషల్ మీడియాలో వచ్చిన ఇదే 2 days ముందు నాకు ఒక విషయంలో ఒక స్టిల్ కెమెరామెన్, మాకు తెలిసిన మా పీరియడ్లో ఉన్న స్టిల్ కెమెరామెన్ ఎవరో ఫేస్బుక్లో రాశారట. తప్పు వాళ్ళదా నాదా తెలియదు, మామూలుగా ఉన్న లైఫ్లో ఉన్నది కొన్ని విషయాలు చెప్పాం. ఒక 10% అందులో నిజం ఉంటుంది, 90% ఫేక్ ఉంది. మీరు రాసేది ఫేక్గా రాశారు, ఫేక్గా చెప్పారు మీ గురించి, నా గురించి. సుధా అడుగు తింటుంది, ఆస్తిపాస్తులు పోగొట్టుకుంది, ఇప్పుడు పరిస్థితి చాలా వర్స్ట్గా ఉందని. దారుణమైన పరిస్థితుల్లో సుధమ్మ, అంతేనా? అవును, నేను పోగొట్టుకుంటే పెయిన్ ఎవరికి? మీకే కదా, నాకే కదా. నువ్వేమైనా పెడుతున్నావా? తప్పుగా అనుకోవద్దు, ఇది ఇస్ నాట్ ఐఎమ్ నాట్ గోయింగ్ టు మేక్ ఎ కాంట్రవర్షియల్. ఎందుకు చెప్తున్నానంటే ఇది ఓపెన్ అప్ అవ్వాలి, ఇది సీరియస్గా వెళ్ళిపోవాలి. నిజమే. నేను అడుక్కు తింటే నీ దగ్గరకు వచ్చి అడుక్కున్నానా? ఇంకా చెప్పాలంటే ఫేస్బుక్లో రాసేవాడివి నువ్వు, నా పేరు వాడుకుని నువ్వు అడుక్కున్నావు, నేను రిప్లై ఇలాగే ఇచ్చాను. ఇది సుధా, ఇదంతా రాకూడదని నేను అవాయిడ్ చేస్తున్నాను. అరే నువ్వు నా పేరు మీద చెప్పుకుని సుధా అడుక్కు తింటుందని, పరిస్థితి బాగాలేదని నా పేరు చెప్పి నువ్వు రాసుకున్నావు. ఇన్స్టెడ్ ఆఫ్ రైటింగ్ అబౌట్ సుధా, వై డోంట్ యు రైట్ సంథింగ్? ప్రపంచంలో ఎన్నో జరుగుతున్నాయి, ఎన్నో అరాచకాలు జరుగుతున్నాయి, మంచి మంచి విషయాలు జరుగుతున్నాయి, మంచి టాలెంటెడ్ కిడ్స్ ఎంతమంది బయటకు వస్తున్నారు, స్పోర్ట్స్ పర్సన్స్ ఎంతంత అచీవ్ చేస్తున్నారు. అది రాయండి, ఐ అప్రిషియేట్. నేను తిట్టను, ఈ విషయం వల్లనే బయటకు రావట్లేదు. కాకపోతే